ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మార్చి 7 శనివారం. నేటి లేఖన పఠనం 21 కీర్తన. నేటి ధ్యాన లేఖనం 21 కీర్తన 3-6 వచనాలు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవు అతని నియమించియున్నావు. వ్యాఖ్యానాంశం: నిత్య ఆశీర్వాదకారకుడైన మన రక్షకుడు. వ్యాఖ్యానాంశం: నిత్య ఆశీర్వాదకారకుడైన మన రక్షకుడు. వ్యాఖ్యానం: 20వ కీర్తనలో నమ్మకమైన వారు తమ రాజును ఉద్దేశించి మాట్లాడుచున్నారు. ఇప్పుడు ఈ 21వ కీర్తనలో వారు ఆ రాజును గురించి యెహోవాతో మాట్లాడుచున్నట్లుగా మొదటి 7 వచనాల్లో మనం చూస్తాం. ఈ అంశము దేవుని హృదయానికి ఎంతో ఇష్టమైనది. తండ్రి అయిన దేవునికి ఎంతో ఇష్టుడైన తన కుమారుడగు యేసుక్రీస్తును గురించి తండ్రితో మాట్లాడటమే క్రైస్తవ ఆరాధన యొక్క ప్రధాన అంశమని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఆయన అనుభవించుచున్న శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు, ఆయన పొందిన బాధలు మరియు అవమానాలకు భిన్నంగా ఉన్నాయి. అందుకే ముళ్ళ కిరీటం స్థానములో అపరంజి కిరీటము ధరింపజేయబడింది. ఆయన వస్త్రాలు పంచుకొనిన దానికి ప్రతిగా దేవుడు ఆయనకు గౌరవ ప్రభావములు ధరింపజేశాడు. 6వ వచనం, అలాగే కీర్తనలు 45వ కీర్తన 6-8 వచనాలు కూడా ఈ సందర్భంలో చదవండి. సిలువలో ఆయన పొందిన అవమానం తర్వాత ఆయన పునరుత్థానపు మహిమ పొందాడు అని 21వ కీర్తన 4వ వచనంలో చదువుతాం. అవును, మన కొరకు శాపముగా మార్చబడిన ఆయన నిత్యము ఆశీర్వాదకారకుడుగా చేయబడినాడు. అంతేగాక ఆ క్షణములో తన ముఖము తిప్పుకొనిన దేవుడు ఇప్పుడు ఆయన తన సన్నిధిలో ఉండగా ఎంతగానో సంతోషించుచున్నాడని 21వ కీర్తన 6వ వచనంలో చదువుతాం. పరిశుద్ధాత్ముడు ఈ 21, 22 కీర్తనల క్రమాన్ని ఎందుకు తారుమారు చేయలేదని మనం అడగవచ్చు. దేవుడు తన కుమారుని కొరకు సిద్ధపరచిన ఆశీర్వాదాలతో ముందుగా ఆయనను ఎదుర్కొనుచున్నాడు కాదా? దేవుడు వాటన్నిటినీ ముందుగానే ఆయనకు బహుమతిగా అనుగ్రహించాడు అని యోహాను సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. 21వ కీర్తనలోని ఆయన మహిమల గురించి ముందుగా మనకు తెలియకుండా 22వ కీర్తనలో దేవుని ప్రియుడైన ఆయన విడిచిపెట్టబడటం అనే గంభీరమైన విషయం మనకు తెలియటం దేవునికి ఇష్టం లేదు. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.